మీరందరూ గమనిస్తూ ఉన్నదే జిల్లాలో ఏం జరుగుతుంది ఆర్డిటికి సంబంధించి అనేది. ఇప్పటికే వాళ్ళ సేవలు నిధులు లేక ఇబ్బందులు పడుతున్న స్థాయికి వచ్చింది. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏను రెన్యువల్ చేయలేదు. ఎందుకు రెన్యువల్ చేయలేదు? మొన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఏమడిగాడంటే ఆయన, చంద్రబాబు నాయుడే రెన్యువల్ కాకుండా ఆపేస్తున్నాడంట అని. నేనన్నాను, చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు అట్లా అంటే, ఏమో సార్ అందరూ అనుకుంటున్నారు, కళ్యాణదుర్గంలో అయితే అందరూ అనుకుంటున్నారు, ప్రతి ఇంట్లో ప్రతి వీధిలో మాట్లాడుకుంటున్నారు, ఈ మాట అయితే నిజం, మాట్లాడుకుంటున్న మాట అయితే నిజం అని చెప్పారు. వాళ్ళు అలా మాట్లాడుకోకుండా ఉండాలంటే ఆ పని నాది కాదు కదా. నేనైతే పోయి తెలుగుదేశం పార్టీ చేయలేదు, చంద్రబాబు నాయుడు అట్లా చేసేటోడు కాదు, ఆపండి మాట్లాడొద్దని చెప్పే పని నాదైతే కాదు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆయన P4 అని పథకం కింద మాట్లాడుతున్నాడు. P4లో ఏమొస్తాయో తెలియదు, కానీ నా P4లో కూడా నాకు కూడా ఒక P4 ఇందాకనే ఖాయం చేశాను. ఇంగ్లీష్లో, తెలుగులో ఖాయం చేసుకున్నాను. ఏంటంటే వీళ్ళు నా మొదటి P ఏమొస్తుందంటే ప్రెస్ వస్తుంది. ఎందుకంటే అది ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం కాబట్టి. తర్వాత రెండో P ఏమొస్తుందంటే ప్రజలు వస్తున్నారు. ఈ ఆర్డిట్ ఏదైతే ఉందో, కళ్యాణదుర్గం ప్రాంతం ఆర్డిట్కి ప్రతిగడ్డ, అక్కడ దీని సేవలు ఆగిపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. 4వ P నాకేమొస్తుందంటే, 3వ P నా పార్టీ గుర్తొస్తుంది. 4వ P ప్రభుత్వం. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ పేదల కోసం పెట్టిన సంస్థని ఎప్పుడు పెట్టారో, ఆ సంస్థ నేను పుట్టక ముందు నుంచి ఉండే సంస్థ ఎంత బాగా నడుస్తుందో అందరికీ తెలిసిందే. అదొక జీవనాడి, ఒక గుండె చప్పుడు కళ్యాణదుర్గం ప్రాంతానికి. అది ఆగిపోతూ ఉందంటే దాన్ని ఖచ్చితంగా తిరిగి తీసుకురావడానికి ఎవరెవరు కష్టపడాలా? ప్రజలు, పార్టీలు, పత్రికలు ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. ఇలాంటిది ఎప్పుడైనా కానీ కూడా ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అవి తిరిగి తోడడానికి ప్రజలే రోడ్లు ఎక్కాల. ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది మనకి? ఆయన చెప్పాడు. ఎంత గొప్పగా అనిపించిందంటే నాకు, పవర్ ఆఫ్ యాక్షన్ అనే ఒక బుక్ ఫాదర్ ఫెర్రర్ గారు నిన్న రాత్రి నుంచి నేను చదవడం స్టార్ట్ చేశాను, సాయంత్రం తీసుకొని. ఒక్కటే పేజ్ తిప్పితే డైరెక్ట్ ఒక పేజ్ 158వ పేజీలో, ఆ పేజీలో రాసిన అంశాలు మహానుభావుడిని ఆయన గుర్తుపెట్టుకోవాలా. ఐ హ్యావ్ డిక్లేర్డ్ వార్ ఆన్ పావర్టీ అన్నాడు ఆయన. నేను పేదరికం మీద యుద్ధాన్ని ప్రకటించాను అన్నాడు ఆయన. పేదరికం ఎక్కడుంది? కళ్యాణదుర్గంలో, మీ రాయదుర్గంలో, ఈ ప్రాంతంలో, అనంతపురంలో అందరూ కూడా పేదలు. రెండో మాట ఎందుకన్నాడు కానీ అదే పేజీలో 3 లైన్లే ఉన్నాయి, 3 సెంటెన్స్లే, కానీ నాకు ఆ 3 చెప్పాలనిపిస్తుంది. రెండో మాట ఏమన్నా అంటే, సమ్డే, సమ్ టైమ్ ద పూర్ మ్యాన్ విల్ స్పీక్ ఫర్ మీ అన్నాడు. ఎందుకన్నాడో తెలియదు. ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో ప్రజలు నా గురించి మాట్లాడతారు అన్నాడు. మాట్లాడే సమయం వచ్చింది, మాట్లాడే సమయం వచ్చింది. నాకు ఇంకా గొప్పగా ఏమనిపించిందంటే, 3వ మాట, హూ నోస్ ఇన్ 100 years ద ఇండియా మే హ్యావ్ టు హెల్ప్ స్పెయిన్ అన్నాడు. ఒక 100 సంవత్సరాల్లో ఎవరికి తెలుసు, స్పెయిన్కే భారతదేశం సహాయం చేసే పరిస్థితికి ఎదుగుతుందేమో అన్నాడు ఆయన. మొన్న కరోనా వచ్చినప్పుడు మనం ఎన్ని మిలియన్ల మన ప్రజాధనాన్ని వ్యాక్సిన్ల కోసం పంపించాం. ఆయన అన్నీ కూడా నా దగ్గర, బుక్ కూడా ఉంది, 158 పేజీలో ఈ 3 కోడ్స్ ఉన్నాయి. అంత గొప్ప వ్యక్తే. అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని ముందు గుర్తు చేసుకున్నాను. నాకు ఆ సామాన్య మానవుడు అడిగినట్లుగా ఆయన ఆపాడో లేదు నాకు తెలియదు, కానీ ఆయనకు తీసుకొచ్చే శక్తి ఉంది. అర్థమవుతుంది అందరికీ. చంద్రబాబు నాయుడికి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ తీసుకొచ్చే శక్తి ఉంది ఆయనకి. దేశంలో ఇలాంటి శక్తి ఉన్న వాళ్ళు ఇంకొకరు ఉన్నారు. ఆయన నేను అడగలేను, నాకు హక్కు లేదు. ఆయన బీహార్లో ఉన్నాడు, నితీష్ కుమార్ గారు, ఇద్దరే ఉన్నారు. ఏదైనా ఆయన కూడా చేయాలనుకుంటే. 3వ వ్యక్తులు అంటే ఇంక నేను మళ్ళీ చెప్పాను, ప్రజలు, పత్రికలు, పార్టీలు కలిస్తే వ్యవసాయ చట్టాలు ఎన్నికెలా తీసుకొచ్చారో అలా తీసుకురావచ్చు. ఇంతకంటే ఇంకా చెప్పాల్సింది ఏముంది? దాంట్లో ఉన్నదే. మోడీ గారు ఎప్పుడు పార్లమెంట్లో నేను కూర్చొని, ఆయనతో పాటు కూర్చొని చాలాసార్లు విన్నాను, ఆయన సభల్లో మాట్లాడుతుంటే విన్నాను. ఎప్పుడో ఒక మాట చెప్తుంటాడు, ఏహీ సమయ్ సహీ సమయ్ హై అంటుంటాడు ఆయన. ఈ సమయమే కరెక్ట్ సమయము, మనం పోరాడాల్సింది అని చెప్తున్నాడు. నేనైతే ఒక ప్లాట్ఫామ్ నాకు ఇది పార్టీ అనేది.